ఎస్ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పిఎస్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 20న పగడాల వెంకటేష్ అనే వ్యక్తి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. మధ్యాహ్నం నుంచి కూడా ఇదే ఓబులారపల్లి పోలీస్ స్టేషన్ లో పోసాని ఇంట్రాగేషన్ కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసుల విచారం కూడా ఏమాత్రం కూడా ఆయన సహకరించడం లేదని తెలుస్తుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నట్లు సమాచారం అవుతుంది. ఏదైతే తన మీద అక్రమ కేసులు బనాయించి తను అక్రమంగా జైల్లోనే పెట్టి నెపం చేస్తున్నారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పి ఆయన చాలా వాగ్వాదం కూడా చోటు చేసుకుంటారని తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఏకదాటిగా దాదాపు 12 గంటల నుంచి కూడా దాదాపు ఇప్పుడు 6 గంటలుగా వస్తుంది. ఏకదాటిగా 6 గంటల విచారణలో కూడా ప్రస్తుతం ఎటువంటి పురోగతి కూడా సాధించలేదని పోలీసులు కూడా భావిస్తున్నాం. చాలా విస్మయం గురి చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఆయన కూడా ప్రస్తుతం ఓబులారపల్లి పోలీస్ స్టేషన్ లో ఏదైతే పోసాని కృష్ణమురళి మీద ఇంట్రాగేషన్ జరుగుతుందో ఆయన కూడా నేరుగా విచారణ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే పోలీసులు కూడా మొత్తం ఏదైతే గతంలో ఎవరు పోతబలంతో అనుచితంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎటువంటి సోషల్ మీడియాలో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒక రకంగా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసు విచారణకు ఏమాత్రం కూడా సహకరించాలని తెలుస్తుంది. అయితే మరోవైపు రైల్వే కోడూరులోనే మరోవైపు రెండో కేసు కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లోనే దాదాపు 77/2025 కేసు నమోదైనట్టు తెలుస్తుంది. పలు సెక్షన్ల కింద దాదాపు పోసాని కృష్ణమురళితో పాటు మరో 20 మంది మీద కూడా ఈ పవన్ కళ్యాణ్ ను దూషించడము, సోషల్ మీడియాలో అదే పనిగా టార్గెట్ పెట్టుకుని దూషిస్తూ తమ మనోభావాలు దెబ్బతింటారని చెప్పి ప్రస్తుతం ఏదైతే జనసేన నేత ఏదైతే పగడాల వెంకటేష్ ఉన్నారో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఎమ్మటే పోలీసులు కూడా వెమ్మటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రస్తుతం ఈ కేసు కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఒక పక్క అన్నమయ్య జిల్లా పోలీసులు ఒకదాని తర్వాత మరొకటి కూడా పోసాని కృష్ణమురళి మీద కూడా కేసులు ఎఫ్ఐఆర్ నమోదవుతున్నాయి. అది మాత్రం ఏమాత్రం పోలీసుల విచారణకు సహకరించడం తెలుస్తుంది. మరి చూడాలి. ప్రస్తుతం ఇప్పటికే లేట్ అయిపోయింది. న్యాయమూర్తి హాజరుపరిచి ఆయనకు రిమాండ్ తరలించే అవకాశం ఉంది. అది ఎన్ని గంటలకు తీసుకెళ్తారనేది కూడా ప్రస్తుతం సందిగ్ధంలో పడినట్టు తెలుస్తుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.